24 బిలియన్ యుఎస్ డాలర్స్, అది 370 బిలియన్ యుఎస్ డాలర్స్ పెరిగింది. అంటే 15 సార్లు పెరిగింది. వాళ్ళ తలసరి ఆదాయం 4500 యుఎస్డి. అదే మరి వెస్ట్ బెంగాల్ అప్పటికే 51 బిలియన్ యుఎస్ డాలర్స్, అది 241కే పెరిగింది. అంటే 4.7 టైమ్సే పెరిగింది. గుజరాత్ 15 సార్లు, వెస్ట్ బెంగాల్ 4.7 సార్లు. వాళ్ళ తలసరి ఆదాయం 1925 యుఎస్డి డాలర్స్. తమిళనాడు 45 బిలియన్ యుఎస్ డాలర్స్, అప్పటికే 355 బిలియన్ యుఎస్ డాలర్స్ పెరిగింది. 8 టైమ్స్ పెరిగింది. 3950 యుఎస్ డాలర్స్ తలసరి ఆదాయం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 22 బిలియన్ యుఎస్ డాలర్స్ 695కి, రెండూ కలిపి ఇప్పుడు 390 అయింది. తెలంగాణ 200 అయింది. ఆంధ్రప్రదేశ్ 190కి తగ్గిపోయింది. అంటే రెండూ కలిపి మీరు చూస్తే 3,000 యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాంట్లో ఆంధ్రప్రదేశ్ 2,40,000కి మిగిలిపోయి వాళ్ళు 3,56,000కి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. డిఫరెన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఐఎమ్ కంపేరింగ్ ఇయర్. కర్ణాటక 43 బిలియన్ యుఎస్ డాలర్స్, 290 యుఎస్ డాలర్స్ బిలియన్ యుఎస్ డాలర్స్, 7 సార్లే పెరిగింది. తమిళనాడు 8 సార్లు పెరిగింది. కర్ణాటక మనం అనుకుంటున్నాం 7 సార్లే పెరిగింది. ఆంధ్రప్రదేశ్ 12 సార్లు పెరిగింది. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే. అదే గుజరాత్ 15 సార్లు పెరిగింది. దీంతో 4,150 యుఎస్ డాలర్స్ వచ్చింది. పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి. యూపీ 38 బిలియన్ యుఎస్ డాలర్స్ నుంచి 356 బిలియన్ యుఎస్ డాలర్స్ అయింది. 9 సార్లు పెరిగింది. 1160 యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటా, పెద్ద పాపులేషన్. రాజస్థాన్ 33 బిలియన్ యుఎస్ డాలర్స్, అది 175 పెరిగింది. 5 సార్లే పెరిగింది. 2,100 యుఎస్ డాలర్స్ తలసరి ఆదాయం. బీహార్ 7.55 బిలియన్ యుఎస్ డాలర్స్ ఉండేది, 120 అయింది. 16 సార్లు పెరిగింది. కానీ ఇప్పుడు కూడా 750 యుఎస్ డాలర్సే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. కేరళ 12.5 బిలియన్ యుఎస్ డాలర్స్ నుంచి 160 బిలియన్ యుఎస్ డాలర్స్ అయింది. 12 టైమ్స్ పెరిగింది. 3,500 యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ అయింది. ఆల్ ఇండియా 330 బిలియన్ యుఎస్ డాలర్స్ నుంచి 3,570 బిలియన్ యుఎస్ డాలర్స్ పెరిగింది. ఇది 11 టైమ్స్ పెరిగింది. 2,300 యుఎస్డి మొత్తం తలసరి ఆదాయం. దీంట్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, 95లో ఆర్థిక సంవత్సరాలు వచ్చాయి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ తీసుకున్నాం. అక్కడి నుంచి అందరూ కూడా టెక్నాలజీ కొంత ముందు తీసుకున్నారు, కొంతమంది వెనకాల తీసుకున్నారు. నాలాంటి వాడు అందిపుచ్చుకొని చాలా ముందుకెళ్ళాం. దెన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అందరికీ ఉంది. మనం కొంచెం తొందరపడి పాపులేషన్ కంట్రోల్కి వెళ్ళాం, కొంతమంది పోలేదు, అవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా ఎంగేజ్ ఉంది. దెన్ గుడ్ పబ్లిక్ పాలసీస్. అక్కడి నుంచి పోటీ ప్రపంచంలో మంచి పబ్లిక్ పాలసీస్ ఏవైతే తీసుకొచ్చామో, ఒక ఐటీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గేమ్ చేంజర్గా మారాయి. వెల్త్ క్రియేషన్ అయింది, ఆపర్చునిటీస్ పెరిగాయి, గ్రోత్ మల్టిప్లైర్ ఎఫెక్ట్లో వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో రైట్ లీడర్, రైట్ టైం అండ్ కంటిన్యూషన్, ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్. మీరు ఇక్కడ చూస్తే గుజరాత్ 15 సార్లు అందరికంటే హైయెస్ట్ పెరిగింది. ఈరోజు 4,500 యుఎస్ డాలర్స్కి వెళ్ళిపోయారు వాళ్ళు. వై? అంత మునుపున్న ముంబై, కలకత్తా, చెన్నైని డామినేట్ చేసి ముందుకెళ్ళారు. రెండోది టెక్నాలజీ హబ్స్ అయినటువంటి హైదరాబాద్,
బెంగళూరు పూణేను కూడా దాటి ముందుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే కన్సిస్టెంట్ పాలసీస్, లీడర్షిప్, గ్రోత్, ఇవన్నీ కలిపి ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. అందుకే మీరు చూస్తే వెస్ట్ బెంగాల్ 51 బిలియన్ US$ ఉండేది, గుజరాత్ 24 ఉండేది. ఇది రివర్స్ అయిపోయింది. 370 గుజరాత్, 241 వెస్ట్ బెంగాల్. సేమ్ మనుషులు, సేమ్ నీళ్లు ఉన్నాయి, సేమ్ అవకాశాలు, సేమ్ రిఫార్మ్స్. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక లీడర్ కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక ఎగ్జాంపుల్స్. ఇవన్నీ నేను అందుకే చాలాసార్లు చెప్పాను, భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ. కొంతమందికి